నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. గుత్తి పట్టణంలోని విరూపాక్ష రెడ్డి ఫంక్షన్ హాల్ నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు మండలంలోని మహిళలు, విద్యార్థులు హాజరై ముగ్గులను చక్కగా వేశారు. అనంతరం ముగ్గులలో రాణించిన వారికి కేటగిరీ పరంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. వారు మాట్లాడుతూ గుత్తిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు వచ్చి పాల్గొనడం జరిగిందని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్పాన్సర్ హేమలత, రుకియా బేగం, విరూపాక్ష రెడ్డి, ఫామ్ వేద వారి ఆధ్వర్యంలో బహుమతులు అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే పోటీలో పాల్గొన్న వారికి పార్టిసిపెంట్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ విరూపాక్ష రెడ్డి, అధ్యక్షుడు 108 సీనా, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ రుకియా బేగం, లయన్స్ క్లబ్ గుత్తి ఫోర్ట్ అధ్యక్షుడు వెంకప్ప, స్పాన్సర్స్ హేమలత, రుకియా బేగం, విరూపాక్ష రెడ్డి, ఫామ్ వేద వారు మరియు లయన్స్ క్లబ్ మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు. లోపల 45 lakhs బయట తిరుగుతున్నారు, గుంపులు తిరుగుతున్నారు. అలాగే దాన్ని కొనసాగానే చూద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు దయచేసి. ఎవరో ఇక్కడ యాడికి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వాషింగ్ మిషను, మళ్ళీ వచ్చేసి కలర్ టీవీ ఇట్లాంటివి పెట్టారని చెప్పేసి మాకు తెలియజేశారు. ఇట్లా చూడండి బ్రో, లేదు పక్క సర్ప్రైజ్ అన్న. అదే కొద్దిగా చెప్తే అందరు వింటారు కదా. థ్యాంక్ యూ. హాజరైనటువంటి హిందూ బంధువులకు అందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఈ కార్యక్రమంలో ఎంతో ఓపికగా వచ్చి మీరు ఈ కార్యక్రమంలో మరి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అందరూ బాగా వేశారు. మరి ఆ థ్రిల్ అనేది ఎలా ఉందనేది మీ నుంచి కూడా మాకు మెసేజ్ రావాలా. ఏమన్నా లోపాలు ఉన్నాయా, నెక్స్ట్ ఏమన్నా ఇట్లాంటివి నిర్వహించినప్పుడు ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది, ఏ రకమైన ప్రైజులు పెడితే బాగుంటుంది అనే విషయాన్ని మీలోంచి కూడా చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకు వచ్చి, అది చిన్న ముగ్గు అయినా కానీ ముందుకు వచ్చి ఫస్ట్ వేస్తే వాళ్ళు మెచ్చుకునే దాన్ని బట్టి మీకు నెక్స్ట్కి ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు పార్టిసిపేట్ చేస్తే ప్రైజ్ రాదేమో అని చాలామంది ముందుకు రావట్లేదు. ముగ్గులు పోటీ అంటే అసలు ఫుల్ అయిపోవాలి ఇక్కడంతా, బట్ కానీ ఇక్కడ ఎక్కువ కనిపించట్లేదు. ఇంకా ఎక్కువ ముందుకు వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేసి ముందుకు రావాలని కోరుతున్నాను. మేము అమ్మవారి శాలలో ఎప్పుడు ఆ మాట అని మాట్లాడతాము. అందరికీ అమ్మవారి కృపకి ఇది కావాలని కోరుతున్నాము. సార్ నాకు దాంట్లో గౌతమి ఛానల్ అది ఏమంటారు నాకు తెలియదు, నాకు కొంచెం ఇంగ్లీష్ రాదు, ఏమనుకోవద్దండి. దాంట్లో పెట్టినారు. పెడితేనే నేను ఫస్ట్ ఫోన్ చేసినాను సార్కి. నేను మా గ్రూప్లో కూడా అందరికి పెట్టినాను ఏదైనా కానీ ఇది చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది.
కానీ నేను ఒక విప్రో కంపెనీ వాళ్ళు పెట్టిండ్రు అమ్మవారిలో అప్పుడు వేసినాను. కానీ మళ్ళీ ఇప్పుడే నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టంగా ఉండి చేసినాను. కానీ చాలా బాగా చేసినారు. మన పద్ధతులు అనేటివి ఒక్కరొక్కరు టాలెంట్ కొద్ది పెడతారనమాట. ఇక్కడ ఒక ఆమె చూసినది ఇంకొక ఆమె నేర్చుకుంటుంది. ఇక్కడ వస్తేనే మనం బయటపడేది ఏదైనా. కానీ మనము లోపల కూర్చుంటే మన టాలెంట్ ఏమనేది తెలియదు. నాకు వచ్చేసి 53 సంవత్సరాలు నాకు ఉండేది. నాకు 53 ఏండ్లు ఉన్నాయి నా ఏజ్లో. నేనైతే కాదన్ను, పిల్లలకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, బాగుంటుందని. నాకు చేత కాకపోయినా వచ్చి పార్టిసిపేట్ చేయాలంటే చేయాలన్నట్టు చేసినాను. కానీ చాలా బాగా చేసినారు. మేము నిజంగా అంటే ప్రైజుల గురించి అయితే ఏమీ ఇది లేదు, ఇంత బాగా చేసినారు. మాకు సంతోషం అంతే. పొద్దాక ఇంట్లోనే ఉంటారు ఆడవాళ్ళు, హెల్ప్ చేసినట్టుంది. నేను ప్రతిరోజు పెట్టినాను ముగ్గుల పోటీలు ఉన్నాయని. కానీ రాలని వాళ్ళని మనం ఏం చేయలేము దానికి. కానీ ఒకసారి వస్తే ఇంకొకసారి కూడా వస్తారు. మా వైశాఖ వాళ్ళంతా సుమారుగా 6 మంది దాకా వచ్చినారు. కానీ మా పిల్లలందరూ బాగా చేసినారు, బాగా గెలుచుకున్నారు. అందుకని నేను అప్పుడే అన్నాను, పిల్లలు బాగా చేస్తారు, పర్వాలేదు, బాగా చేస్తారు అనేది. నాకు అదే సంతోషం. ఏమనుకోవద్దండి, సంక్రాంతి రాసినా మైక్ ఏంటబ్బా. స్పాన్సర్లందరికీ కూడా శుభ మధ్యాహ్నం. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మన జడ్జి గారులకి, మన లయన్స్ క్లబ్ మెంబర్లైన లయన్ డాక్టర్ ఎం సీతామహాలక్ష్మి గారు, లయన్స్ క్లబ్ గుర్తి డైరెక్టర్ గారు, మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే లయన్ శ్రీమతి కె హేమలత గారు, మన లయన్స్ క్లబ్ గుర్తి కోర్ట్ చార్టర్ మెంబర్ గారు, మేడంకి ప్రత్యేక అభినందనలు మేడం అండ్ కృతజ్ఞతలు మేడం. అండ్ లయన్స్ శ్రీమతి సి అనురాధ మేడం గారు, మన లయన్స్ క్లబ్ గుర్తి కోర్ట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గారి లయన్ వెంకటేశ్వర సారి గారి భార్య గారు, మేడం గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఈనాటి కార్యక్రమానికి స్పాన్సర్లైన ఎంజేఎఫ్ లైన్ డాక్టర్ ఎస్ రుకియా బేగం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే లైన్ కె హేమలత మేడం గారు కూడా కృతజ్ఞతలు మేడం స్పాన్సర్షిప్కి. అలాగే ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసి మాకు లయన్స్ క్లబ్లో ఒక స్టాల్ స్థాపించి వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి, రైతుల, మన భారతదేశం అంటేనే రైతులు, సో రైతుల గొప్పతనం గురించి, వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకు ప్రజలకి చేరువయ్యేలాగా శ్రమ తీసుకుంటున్న ఫాన్ వేద ఎంటర్ప్రైజెస్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సార్, కంపెనీ వారికి. సో ఈనాటి కార్యక్రమం పోటీదారులందరూ కూడా చాలా ఉత్సాహంగా వేశారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా. కానీ పోటీ అంటేనే 1-2-3 బహుమతులు అనేవి ఉంటాయి, కన్సోలేషన్ ప్రైజెస్ ఉంటాయి. ఎవరిని కూడా మనము తక్కువ చేయకోకుండా అందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజెస్ లాగా పోటీదారులందరికీ కూడా ఫామ్ వేద వాళ్ళ తరఫు నుంచి, లయన్స్ క్లబ్ వారి తరఫు నుంచి మేము ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నాము. అలాగే మొదటి 2-3 బహుమతులు వాళ్ళకి కూడా ప్రత్యేకమైన బహుమతులు ఉన్నాయి. సో ఈ బహుమతుల గురించి ప్రదానం చేయవలసిందిగా, పేర్లు చెప్పవలసిందిగా మా ప్రెసిడెంట్ గారైన లయన్ శ్రీనివాస్ గారిని కోరుతున్నాం సార్. ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులందరికీ ధన్యవాదాలండి. ముగ్గుల పోటీలో 25 years బిలో వారికి మొదట పేర్లు ప్రకటించడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ ఆర్ జ్యోతి, ఆర్ జ్యోతి థర్డ్ ప్రైజ్. రామ్మ బహుమతులు ప్రదానం చేయవలసిందిగా, ప్రధాన బహుమతితో పాటు నగదు కూడా పారితోషికంగా ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ మేడం. ఇక్కడ తిరగండి మేడం. నా విరూపాక్షణ ఇట్లా తిరగండి అంతా. సార్ చైతన్య సార్ ఇట్లా రండి, ఇట్లా తిరగండి అంతా. మేడం ఇట్లా ఫేస్ అట్లా తిప్పండి.
అక్క గణపల్లి ముందర రాకారు అంతా ముందర చదువుకో అట్లా ఉండండి. ఓకే. థర్డ్ ప్రైజ్ ఆర్ జ్యోతి. సెకండ్ ప్రైజ్ భాగ్యలక్ష్మి. వెరీ గుడ్ నాకే. ఈ అమ్మాయి సెంట్రల్ స్కూల్ అమ్మాయి స్టూడెంట్, సెంట్రల్ స్కూల్. సెకండ్ ప్రైజ్. వీళ్ళ ఫాదర్ ఆర్మీలో పనిచేసి వచ్చాడండి. కొండిపల్లి విలేజ్ అయితే ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళ ఫాదర్ నరసింహులు, వారి అమ్మాయి సెంట్రల్ స్కూల్ స్టూడెంట్. వెరీ గుడ్. అమ్మా గోస్ టు వెంకటలక్ష్మి. వి వెంకటలక్ష్మి. కెప్టెన్ స్కూల్ అమ్మాయి 9th క్లాస్ స్టూడెంట్ వెంకటలక్ష్మి. కంగ్రాట్స్ అమ్మాయి. 40 సంవత్సరాలలోపు వారికి బహుమతులు అనౌన్స్ చేయడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ భవానీ. థర్డ్ ప్రైజ్. మా ఇట్లా తిరగండి సార్. చైతన్య సార్ ముందర రండి. లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు మేడం. అట్లా ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. కంగ్రాట్స్ మేడం. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు వై శ్రీలక్ష్మి. వై శ్రీలక్ష్మి. అట్లా తిరగండి. ఇప్పుడు సీనియర్ కేటగిరీ జక్కా లక్ష్మి. థర్డ్ ప్రైజ్ జక్కా లక్ష్మి. ఇట్లా తిరగండి మా ఇట్లా తిరగండి ఇట్లా పట్టుకోండి. లక్ష్మి గారికి ధన్యవాదాలు. సీనియర్ సిటిజన్ లో థర్డ్ ప్రైజ్ కొట్టేసిన దానికి. చేయి అట్లున్నది. ఆనాటి జయసుధ కాదు, మన గుత్తి సుధా. చెప్తారు. ఫస్ట్ ప్రైజ్ బి సునీత. ఎట్లా తిరగండి. ఇట్లా చూడండి బ్రో. లేదు పక్క సర్ప్రైజ్ అన్న. చాలా సంతోషం. ఈరోజు గుత్తి లయన్స్ క్లబ్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఫోర్ట్ ఆధ్వర్యంలో చాలా యాక్టివిటీ ఇన్స్పిరేషన్ తీసుకునేసేసి సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క ముగ్గులు పోటీ పెట్టాము. ఈ ముగ్గుల పోటీలో మన గుత్తి గ్రామస్తులు, మన లేడీసు చాలా యాక్టివ్గా దాదాపుగా 34 మంది వితిన్ ఒక 1 వీక్ షార్ట్ నోటీస్లోనే 34 మంది పాల్గొనేసేసి ఈ యొక్క రకరకాల ఈరోజే సంక్రాంతి వచ్చేటట్టుగా సంబరాలు చేశారు. వారు ఫస్ట్ ప్రైజులు కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ పెట్టాము. అదేవిధంగా ప్రతి పార్టిసిపేట్కి కూడా ఒక గిఫ్ట్ పెట్టాము. ఎందుకంటే అది యొక్క పార్టిసిపేషన్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి కాబట్టి అది పెట్టాము. ఈరోజే ప్రైజులు అనౌన్స్ చేసేసి ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. దీన్ని ఇంకా ఉత్సాహపరుస్తూ ఉగాది రోజు
ఇంకా మన తెలుగు సంవత్సరాది రోజు కూడా ఒక రోజు పెట్టేసేసి క్యాష్ ప్రైజులు ఇవ్వాలని అనుకున్నాము. దాదాపుగా 2000, 1000, 500 రూపాయలు లాగా ఇచ్చేసి ఇంకా ఎక్కువ వాళ్ళతో మోటివేషన్ తీసుకొచ్చేసి ఆరోగ్యం ఈరోజు బాగుండాలి, మనకు స్వచ్ఛత బాగుండాలంటే ఈరోజు ప్రభుత్వం కూడా స్వచ్ఛత గురించి చాలా మాట్లాడుతుంది. స్వచ్ఛత గురించి మాట్లాడి ఇంటి ముందరంతా క్లీన్ చేసుకొని మంచి ముగ్గేసుకోవడం కూడా, ఆ ముగ్గేయాలంటే క్లీన్ చేయాలంటే స్వచ్ఛత రావాలి. సో ఇవన్నీ 1 by 1 లింక్గా ఈరోజు ఇప్పుడే స్వచ్ఛ మిషన్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఇప్పటివరకు అదే మీటింగ్లో ఉండొచ్చాను. సో మేమందరూ లయన్స్ క్లబ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఈ గవర్నమెంట్తో ఇన్వాల్వ్ అయ్యేసేసి స్వచ్ఛమైన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి 2047 యొక్క విజన్కి ఈరోజే మేము నాంది పలుకుతున్నాం. ఈరోజు నుంచే రేపు 18వ తారీఖు సీఎం గారు కూడా పాల్గొనేసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో లయన్స్ క్లబ్లందరినీ ఒక తూరి అక్కడ కలిపేసేసేసి ఏ విధంగా స్వచ్ఛంగా చేయాలా, ఎవరెవరు పార్టిసిపేషన్ ఉండాలి, స్వచ్ఛంగా కార్మికులు ఎట్లా పాల్గొనాలి, ఏదైనా కానీ ఒక కార్యక్రమం అవ్వాలంటే NGOs అంటారు. NGO అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మేము గవర్నమెంట్ లేదు, స్వచ్ఛంగా వాలంటరీగా పాల్గొనేదానికి చేసేసి ఈ యొక్క గవర్నమెంట్లో మాకు పాల్పంచుకోవడానికి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మంచి రంగుల దానికి విలేకరులుగా మీరు మా పాత్రికేయులుగా ప్రజలకు మీరు అనుసంధానం, ప్రజలకు ఒక వ్యవస్థకి ఏ వ్యవస్థకైనా అనుసంధానం కావాలంటే మన బాడీలో రక్తం పనిచేయాలంటే, నాళాలు పనిచేయాలంటే ఈ పాత్రికేయులు ఇబ్బంది. కాబట్టి మీ పాత్రికేయులు కూడా మీరు వచ్చినందుకు మీకు చాలా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ ఫోర్ట్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గులు, చుక్కల ముగ్గుల పోటీలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇక్కడ వయసు 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల వారికి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి, మరి 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు వాళ్ళకి ఒక కేటగిరీ, 40 ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ బహుమతులు ప్రధాన మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ బహుమతులు కూడా ఈరోజే ప్రధానోత్సవం చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేసిన మహిళా మనులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రాను ఈ తెలుగు సంప్రదాయాలకు ఉట్టిపడేలాగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా ఉత్సాహంగా పోటీలను మెరుగుపరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ముత్యాల ముగ్గుల పోటీలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈరోజు చాలామంది మహిళలు కూడా ఇక్కడ ఒక వారంలోనే మనం ఈ యొక్క ప్రోగ్రాం లయన్స్ క్లబ్ అంటే లయన్స్ క్లబ్ గుత్తి పోర్టు వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా వచ్చి కూడా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. కావున వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా బహుమతులు కూడా ప్రదానం చేస్తున్నాము. కాబట్టి ఇలాంటి మన సంస్కృతి కూడా ముందు కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా దీని మీద ఎక్కువగా స్వచ్ఛంగా కూడా ఉండాలనే చేస్తున్నారు. కాబట్టి ముగ్గుల పోటీలకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వచ్చినందుకు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వాళ్ళు కూడా ఇక్కడ స్పాన్సర్ చేశారు. వాళ్ళు చిల్లీ పౌడర్స్ కూడా అన్ని రకాలుగా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా గిఫ్ట్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. లయన్స్ క్లబ్ తరపున అభినందనలు కూడా తెలుపుతున్నాం.